అందరూ బాగున్నారా? నా పేరు కళ్యాణి. ఈ బోర్డు చూడంగానే అర్థమైపోయి ఉంటుందండి తెలిసిన వాళ్ళకి జొన్నవాడ కామాక్షమ్మ అనేసి. జొన్నవాడొచ్చారు అనని. కానీ తెలియని వాళ్ళకి చెప్దామని చెప్పి, చూపిద్దామని చెప్పి చేస్తున్నాను ఈ వీడియో. నెల్లూరు వాళ్ళకైతే బాగా తెలుసండి. నెల్లూరు దగ్గర నుంచి ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. మా చుట్టుపక్కల ఇందుకూరుపేటేనండి. అయితే ఇక్కడ నేను మా హస్బెండ్ మాత్రం ఒంగోలులో ఉంటాం. ఈ ఒంగోలు సైడ్ వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుసు. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. చాలా బాగుంటుందండి గుడి. పక్కన పెన్నా నది. ఇక్కడ ఇప్పుడు అమ్మవారి దగ్గర తిరునాళ్ళవి జరుగుతుంటాయి. అప్పుడు కూడా చాలా చాలా బాగుంటుందండి. చూడొచ్చు. తర్వాతొచ్చేసి ఇక్కడ అమ్మవారి దగ్గర అన్నదానం జరుగుతుంది. తర్వాత ప్రతిరోజండి. ఒకరోజు కాదు. కష్టంలో ఉన్నాము అనంటే, ఇంట్లో బాగోలేవు పరిస్థితులు అనంటే, లేదు పిల్లలు లేరు అనంటే, అంతా కూడా అమ్మే చూసుకుంటుందండి. వచ్చి నమ్ముకోవాలి మనం కాకపోతే. పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ వరపెడతారండి. శుక్రవారం రోజు రాత్రికి నిద్ర చేస్తారు. అమ్మవారు కల్లోకొచ్చి చెప్తారంట. అది ఇన్ని వారాలని కాదండి. అది మనం 5 వారాలు కావచ్చు, 9 వారాలు కావచ్చు. అది మనం గట్టిగా నమ్ముకొని ఇన్ని రోజులు మేము వచ్చి నిద్ర చేస్తామమ్మా అనని చెప్పి చేస్తారు. పిల్లలు పుడతారంటండి. అది మా వారు కూడా మా అత్తయ్య గారు ఇక్కడికొచ్చి వరపెడితేనే పుట్టారని చెప్పి గట్టి నమ్మకం. అంతకుముందయితే నాకు ఈ గుడులు తెలీదు. నా పెళ్లి కాకముందు. పెళ్ళైన తర్వాత మాకు నా పెళ్ళైన మరుసటి క్షణమే తీసుకొచ్చి మా అత్తయ్య గారు కామాక్షమ్మని చూపించుకొని తీసుకుపోయారండి మమ్మల్ని. అంత గట్టిగా నమ్మకం అండి మాకు. తర్వాతొచ్చి స్థల పురాణం కూడా చాలా బావుంటుంది. కశ్యప బ్రహ్మగారొచ్చి ఇక్కడ వేదాద్రి అంటే నరసింహకొండ అండి. పక్కనే ఉంటుంది జొన్నవాడకి పక్కన. ఈసారి ఎప్పుడన్నా చూద్దాము మనం. అయితే వేదాద్రి పక్కన పినాకిని నది. అంతా ప్లేస్ అంతా చూసుకుంటుంటే ఇక్కడ యజ్ఞవాటిక ఒకటి ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు అక్కడ చాలా బావుంది ప్లేస్ అనుకోని చూస్తే యజ్ఞవాటిక తయారు చేసుకొని అక్కడ యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞంలో నుంచి ఒక వెలుగనేది తేజస్సు అనేది బాగా పెద్దగా వచ్చిందంటండి. అదొచ్చినప్పుడు ముల్లోకాలన్నీ స్తోత్రం చేశాయంట. ఆ తేజస్సు అంత బావుందంట. ఆ తేజస్సులో నుంచే ఈశ్వరుడు మల్లికార్జున స్వామిగా పుట్టారంట. అయితే మల్లికార్జున స్వామి ఇక్కడ నిలబడిపోయారంటండి. మల్లికార్జున స్వామిగా ఈశ్వరుడు ఇక్కడే అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నారంట. కానీ పార్వతమ్మ వెతుకుతూ ఏడి స్వామివారు కనిపించట్లేదే అనన్నట్టు వచ్చి చూస్తే ఈయన మల్లికార్జున స్వామిగా ఇక్కడ ఉన్నారని అర్థమయ్యి, స్వామి అనంటే, ఏంటి స్వామి అనంటే, నువ్వు కూడా ఇక్కడ జొన్నవాడ కామాక్షి తాయిగా వీళ్ళకి నువ్వు ఉండాలి, ఆశీర్వదించాలి నిన్ను నమ్ముకున్న వాళ్ళకని చెప్పారు అనని ఇక్కడ అడిగిన వాళ్ళని అడిగితే స్థల పురాణం చెప్పారండి. చాలా బావుంటుంది గుడి గూడా. ఒక్కసారన్నా వచ్చి చూడండి. బుచ్చి దగ్గర నుంచి కూడా దగ్గరే. జా నెల్లూరు దగ్గర నుంచయితే 15 కిలోమీటర్లొస్తుంది. ఇక్కడ దక్షిణామూర్తి స్వామి గూడా ఉంటారండి. అక్కడ దీపారాధన చేసుకుంటే చాలా చాలా మంచిదని జెప్తారు. అమ్మవారి గుడి గర్భగుడి లోపల ఆహ్, ఎలౌ లే చే చేయలేదండి. ఎలౌ చేయరండి కెమెరా అసలు. అమ్మవారి కాశీ విశాలాక్షమ్మ గూడా బావుంటుంది ఇక్కడ. అన్నపూర్ణేశ్వరిగా ఇక్కడ ఉంటారు అమ్మవారు. ప్రతిరోజు అన్నం పెడుతుందండి. ఎవరు కష్టంలో ఉన్నా ఇక్కడికొచ్చి అన్నం తినేసి వెళ్ళండి మీరు, నేనున్నాను అని అన్నట్టే ఉంటుంది. ఏ కష్టం కలిగినా ఆమె చెయ్యి ఇస్తుందండి మనకి కాపలాగా. నేనున్నాను, మీ బాధల్లో నేనున్నాను అని అంటుంది. సంతోషం వేసినా, బాధేసినా మేమిక్కడికొచ్చేస్తామండి. చాలా చాలా బావుంటుంది గుడి గూడా. అయితే ఇక్కడ అమ్మవారి గుడిలోనే ఈ అమ్మవారి ఫోటోస్ అమ్ముతారండి. ఇంకెక్కడ బయట అసలు దొరకవు. ఫోటోస్ తీసుకొని మనం చేయడానికి గూడా లేదండి. ఇక్కడ మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఇంక మనకి అమ్మవారి గుడి పక్కన చిన్న చిన్న అంగళ్ళుంటాయి. చిన్న పిల్లలకి కావచ్చు, మనం తినడానికి తిండి కావచ్చు, టిఫిన్స్ అని అన్నీ దొరుకుతాయండి. ఎవరన్నా వచ్చి మీ కష్టం ఉంది అనంటే ఆ అమ్మకు చెప్పుకోండి. చాలా చాలా బావుంటుంది గుడి గూడా. ఇక్కడ శివయ్య గూడా చాలా బావుంటారండి పక్కన. చుట్టుపక్కలంతా గూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ దీపారాధన అసలు కార్తీక మాసము, తర్వాత నవరాత్రులు జరుగుతున్నాయనంటే అస్సలు ఖాళీ ఉండదండి ఇక్కడ పడుకోవడానికి గానీ, ఉండడానికి కానీ. అంత రష్‌గా ఉంటుంది గుడి మొత్తం. మనము ఒక్కటని కాదండి. ఇక్కడ పక్కన నరసింహకొండ అని చెప్పాను గదండీ! ఈయనకి అన్నగా చెప్తారు అమ్మవారికి, కామాక్షమ్మకి ఆయన నరసింహస్వామి అన్న అనని చెప్తారు. ఈవిడ దగ్గరికెళ్ళేసి మనము
ఎప్పుడైనా సరే నరసింహకొండ కూడా చూసుకోవాలి. అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి కూడా మనకు వీలు పడదండి. అంత గట్టి బలం ఉంటుంది. మేము ఒకసారి తెలియకుండా నరసింహకొండకెళ్ళేసి ఇక్కడికి వస్తే ఇక్కడ గుడి ఓపెన్ లేదు. 5 నుంచే సాయంత్రం 5 గంటల నుంచి మాత్రం ఓపెన్ చేస్తారు. మేము ముందుగానే వచ్చేసేయడం వల్ల సరే నరసింహకొండ చూసుకుందాం అని చెప్పి వెళ్తే అక్కడ అసలు ఎంట్రీ కూడా లేదండి మాకు. అక్కడ ఎవరో వేరే వాళ్ళు చనిపోయారు, గుడి మూసేసుంది అని చెప్పారు. అంటే అమ్మ మమ్మల్ని అంత గట్టిగా ఎక్కడికి మీరు వెళ్తుంది రండి, కిందికి రండి అని అన్నట్టు లాగేసింది. ఆవిడని అట్టాగే నమ్ముకుంటామండి. మాకు ఏ చిన్న బాధొచ్చినా, ఏమొచ్చినా కానీ ఆవిడని అడుగుతాము. ఆవిడ పక్కన వాళ్ళ రూపంలో వచ్చేసి నాకు ఆన్సర్ ఇస్తుంది అని గట్టి నమ్మకం మాకు. ఒకసారి మీకెప్పుడైనా నెల్లూరు చుట్టుపక్కల ఎక్కడైనా గుళ్ళకి రావాలి అని అనుకుంటే రండి, బావుంటుందిక్కడ. రంగనాయకుల స్వామి గుడి కూడా బావుంటుంది. నెల్లూరులో ఉంటుంది అది. ఈసారి ఎప్పుడన్నా మీకు చూపిస్తాను. తర్వాతొచ్చి ఇక్కడ అంతా ఎలా ఉంటుందంటండి, గుళ్ళో అన్ని అంగళ్ళు గానీ, తర్వాత ఉత్సవంలాగా ఒక తిరునాళ్ళు, ఎప్పుడూ తిరునాళ్ళు, ప్రతిరోజు తిరునాళ్ళన్నట్టే ఉంటుంది. బయట వైపే టెంకాయ కొట్టుకోవాలి మనము. అవి తీసుకెళ్ళి మనం ఇస్తే గర్భగుడి లోపల వెళ్ళగానే వినాయకుడు ఉంటారండి. వినాయకుడు పక్కనే